అమ్మా అయ్యో హాయ్ అండి అమ్మో హలో అమ్మమ్మో నమస్తే అండి తాతయ్య నేనండి బాబు గుర్తుపట్టారా డబ్బా రేకుల సుబ్బారావుని ఏంటి అవతారం అనుకుంటున్నారా అబ్బో అదొక పెద్ద స్టోరీలేండి అది చెప్పే ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఏమీ లేదండి మొన్న మధ్య రాజమౌళి మగధీర తీశాడు కదా అది పెద్ద బంపర్ బలాన్సా హిట్ అయ్యేసరికి ఇప్పుడు కోవేశ్వరం పెట్టి ఆడధీర తెస్తున్నాడు మనల్ని ఏమో ఫైటింగ్లు కంపోజ్ చేయమన్నాడు మీకు తెలుసుగా మనం ఫైటింగ్ ఎలా చేస్తామో కుమ్మేం అందుకే మనల్ని ఫైటింగ్ కంపోజ్ చేయమని పిలిస్తే ఈ లోపల అవునరా బై డబ్బా లాస్ట్కి ఏమంటావు చెప్పు ఈ దెబ్బలు ఎట్ట తగిలినాయి పొంగ పొంగ కుక్కలకి ఇలా ఏంబడిబడి కొరికినాయి అయ్యింది చీనా ఎదవ బతుకు చెప్పేదాకా ఏది ఆగబట్టరా అదంతా పెద్ద స్టోరీలే కానీ నేను చెప్తా కానీ ఈ లోపల ఈ సీన్ చూడు నువ్వు తిన్నానా ఏమైందిరా ఒరే మన ప్రిన్సిపల్ ఈ నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడే ఏం జరిగిందిరా ఇప్పుడు చెప్పు ఏం జరిగింది మీరే రండి రండి డ్రెస్ రిమూవ్ చేయండి మీరు డ్రెస్ తీసేయండి నేను కూడా నైటీ వేసుకొని వస్తాను ఆ పనిని కూడా తీసేయండి బాడీ కొంచెం వీక్ తీసేయండి ప్లీజ్ No. Children, మిమ్మల్ని రోజు బూస్ట్ తాగమంటే తాగట్లేదు తాగకపోతే ఈ అంకుల్ బాడీ చూసారుగా పెద్దయ్యాక తిరుగు ఈ అంకుల్ లాగే చండాలంగా తయారవుతారు అబ్బో ఈ నొప్పులు భరించలేకపోతున్నా అండి అరే డబ్బా నెక్స్ట్ మ్యాటర్ చెప్తావా బొక్కలు ఇరగొట్టమంటావా ఈడొకడు నా ప్రాణానికి మగధీరలో రామ్ చరణ్ 100 మందిని నరికితే ఇక్కడ మాత్రం మన ఆడధీర కోయసారలో ఉంది కదా 200 మందిని కర్రపుల్లతో నరికిపడేయాలంతే అంటే చంపాలనుకోండి అయితే డైరెక్టర్ నాకు సీన్ చెప్పాడు నిలబడి ఊహించుకుంటున్నాడు ఈ లోపల యాక్షన్ చెప్పాడు అంతే కళ్ళు తెరిచి చూస్తే ఎదురు 200 మంది అమాంతం నా మీదకి వస్తూ కనపడ్డారు మొన్న కర్రపిల్లని తీసుకొని ఒక్కొక్కరిని చడామడా కొట్టేశాను 199 వాడిని కొట్టబోతున్నాను లేదో కర్రపుల్ల ఎరిగింది అంతలో వీళ్ళు 198 మంది ఉన్నారు కదా కొప్ప కూలిపోయారంటే నమ్మండి ఒరే డబ్బా అందరిని కొట్టినా అన్నావు కదరా బాయ్ మరి నీకెట్ట తగిలినారా దెబ్బలు అంటే ఆ 198 మంది కింద ఎరకపోయింది నేనే సీను బొక్కైంది ఎవరు నువ్వు సుమో సైకిల్ మీద వచ్చి సుమో అంటే లూసు నా పేరు సుమో అని చెప్పానమ్మా మై నేమ్ ఇస్ బెన్స్ కాస్ట్లీ వెహికల్ ఐ లైక్ యూ హే మెయింటెనెన్స్ ఎక్కువ బండి తోలటానికి స్మూత్ గా ఉంటుంది కదా మైలేజ్ ఇవ్వదు కదా టీనేజ్ ఫిగర్ కదా నువ్వు ఓకే ఓకే ఒక్కసారి బండి తొలితే 10,000 రూపీస్ అవుతుంది అన్నా ఇది సొంత బండి కాదు ట్యాక్స్ ఎలా ఉంది ఇది ఆల్ ఇండియా పర్మిట్ అన్నా అన్నా అక్కడ లంగా ఉండి వేసుకున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి నిన్నే చూస్తోంది జియంగారి ఇంటి సొగస జియంగారి ఇంటి
సొగస జియంగారి ఇంటి సొగస. అలా నన్ను చూసి పాడకూడదు. నేను నిన్ను లవ్ చేస్తున్నానే. లవ్వా? నేను నిన్నెలా నమ్మడం? నా మీద నమ్మకం లేదా? అయితే ఇంకో పాట పాడతాను. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి. నేనే సుమోని. సుమాని పేరు పెట్టుకుని సఫారీని గుద్దుతావా? వెళ్ళి లారీని గుద్దురా. లారీనా? అబ్బా, నాదంటే ఐరన్ బాడీ కాబట్టి తట్టుకున్నా, కానీ మరొకడైతే ఈ పాటికి యమధర్మరాజుకు షేక్ హ్యాండ్ ఇచ్చేవాడంటే నమ్మండి. ఉదయాన్నే 10 గంటలకు లేచి 20 లీటర్ల పాలు, 40 కోడిగుడ్లు, 2 డజన్ల అరటికాయలు తిని అవలీలగా 100 కేజీలు లేపుతా కాబట్టి ఇలా ఉన్నాను. పందిలాగా తినడం ఎందుకు, దున్నపోతులాగా మోయడం ఎందుకు రాబాయ్? నాకైతే సమజైతలేదు. సల్మాన్ ఖాన్కి, హృతిక్ రోషన్కి, మొన్న ఈ మధ్య లేటెస్ట్గా అల్లు అర్జున్కి, వీళ్ళందరికీ 6 ప్యాక్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మన దగ్గర కోచింగ్ తీసుకోనండి బాబు. ఈ విషయం వాళ్ళకి తెలుసారా వారి? తాతాజీ ఇదే ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5గురు. నక్కినెవరు? ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తా. పని అయితే మళ్ళీ వచ్చి కలుస్తా. నువ్వు మళ్ళీ కలవలేదు అంటే అంత డబ్బుని చూసిన తర్వాత మేము ఇక్కడ గుర్తుంటాం. బాబ్జీ నేను ఎలా అంటున్నా నీకు తెలుసు కదా. ఓకే 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 ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. ఇలఖల్ మఫలి ఖలిమా. అక్కడ అయిపోయి ఉంటారా తాతాజీ? రారా సరసకు రారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కోన పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తారని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ. మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా? ఇంత తాతాజీ కాదు. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి, ఏదో కంగారు మీరుని. పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి? నాకు మోహమాటం ఎక్కువ. సరే మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి? తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా, నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఏముంది రామ్కి చింపులు? ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా? మీకు ఓకే సార్? ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా? ఓ ఎస్, అందరికీ అర్థమైంది కదరా? ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? మీలాగే ఉన్నాడు, కానీ ఆయన దేవుడు. నీలా ఎదవ కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా? నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. నేను తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట ఆడేం చేశాడు? తాతాజీ అన్న అబద్ధం. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నాన్న. మీకు జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. లేకుండా పోస్తున్నారు. అమ్మాయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఖాయమేగా. బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి. తాతాజీ, తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, కొట్టుడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్త